హాయ్ అండి. చికెన్ ఎన్ని విధాలుగా ట్రై చేసుకొని తిన్నా ఆ టేస్టే వేరు. ముక్కలేనిదే ముద్దే దిగదు. మేమైతే ఇంట్లోనే చిల్లీ చికెన్ అయితే ట్రై చేసేస్తున్నాం అనమాట. ఫ్లేవరు, టేస్ట్ ఎలా ఉన్నదా ఏంటనేది మేము తినైతే మీకు చూపిస్తాము. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికం ఇవన్నీ వేసి గోల్డ్ కలర్‌లో వచ్చిందాకా ఫ్రై చేసుకొని, మరి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిందాకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, బాగా కలుపుకుందాకా ఉంచుకున్న తర్వాత అదేనండి మన ఇంట్లో కొన్ని రకాల సాసులు మనం రెడీగా ఇంట్లో ఉంచుకుంటాం కదా! ఆ సాసులు అయితే వేసుకొని మరొక్కసారి కలుపుకుంటూ ఉండాలనమాట. ఇదంతా కలుపుకున్న తర్వాత చికెన్ ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేసి పక్కనే పెట్టుకున్నాం. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుంటే మనకి తినడానికి చాలా బావుంటది. ఇవేనండి కొన్ని రకాల సాసులు యాడ్ చేసుకొని మరొక్కసారి దగ్గరికి అయ్యిందాకా ఫ్రై చేస్తూ ఉండాలనమాట. ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ గూడా ఇందులో వేసుకుంటే అబ్బబ్బా! నోరు ఊరిపోతుందండి. చాలా టేస్ట్ అయితే ఉందనమాట. మా ఆయన గారు నేనైతే ఒక్కసారి ట్రై చేసేసాం.